హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. అరటిపండు ఆకారం ఎప్పుడు వంకరగానే ఎందుకుంటుందో చాలా మందికి తెలియదు. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అరటిపండు రుచి తీయగా ఉంటుంది. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అరటిపండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అరటిపండు ఎందుకు వంకరగా ఉంటుందని? అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అందులో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో అరటిపండును తింటూ ఉంటారు. ఇంకొందరు సాయంత్రం శక్తి కోసం అరటిపండు తింటారు. కండరాల నిర్మాణం దగ్గర నుంచి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడం వరకు ఆరోగ్యానికి అరటిపండు ఒక వరం. అయితే అరటిపండు ఎప్పుడు కొద్దిగా వంగి లేదా వంకరగా ఉంటుంది? మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అరటిపండు ఆకారం ఎందుకు వంకరగా ఉంటుందని, దీని వెనుక ఉన్న సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండ్లు వంకరగా ఉండటానికి అతిపెద్ద కారణం ఫోటోట్రోపిజం, అంటే మొక్కలు సూర్యుని వైపు వంగి ఉండటం. నిజానికి అరటిపండు ఫలాలను ఇవ్వడం ప్రారంభించినప్పుడు దాని మొగ్గలు కిందికి వంగి ఉంటాయి. అంటే పండు ప్రారంభ దశలో పెరుగుదల గురుత్వాకర్షణ దిశలో ఉంటుంది. పండు పెరగటం ప్రారంభించగానే దానిలోని కణాలు దానిని సూర్యకాంతి వైపు వంగటం ప్రారంభిస్తాయి. ఇక ఇది సహజమైన ప్రక్రియ. దీనిలో పండు క్రమంగా పైకి పెరగడం ప్రారంభమవుతుంది. సూర్యుని వైపు వంపు తిరిగిన కారణంగా అరటిపండు నిటారుగా కనిపించదు, కానీ పైకి వంగి వంపు తిరిగినట్లు కనిపిస్తుంది. చాలా చెట్లు మొక్కలు గురుత్వాకర్షణ వైపు పెరుగుతాయి, అంటే వాటి వేర్లు భూమిలో కిందికి పెరుగుతాయి. అయితే కాండం పైకి పెరుగుతుంది. కానీ అరటి చెట్టు విషయంలో ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అరటిపండు ప్రారంభంలో పెరగడం ప్రారంభించినప్పుడు అది గురుత్వాకర్షణ శక్తి కారణంగా కిందికి పెరుగుతుంది. కానీ అది సూర్యరశ్మిని పొందటానికి నెమ్మదిగా పైకి తిరగడం ప్రారంభిస్తుంది. ఈ మలుపు ప్రక్రియను నెగటివ్ జియోట్రోపిజం అంటారు. ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కాదు. అరటిపండు ఆకారానికి దాని రుచికి సంబంధమే లేదు. దాని రుచి ప్రధానంగా జాతి, నేల వాతావరణం, పండే దశపై ఆధారపడి ఉంటుంది. అరటిపండు నిటారుగా ఉందా లేదా వంకరగా ఉందా అన్న దానిపై రుచి ఆధారపడదు. అరటిపండు పండితే దాని రుచి తీపిగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. అరటిపండు వంకరగా ఉండటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనం ఒకటి ఉంది. అదేంటంటే ఈ ఆకారం దానిలోని విత్తనాలు పోషకాల్ని రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే వంకర ఆకారం కారణంగా దీన్ని తొక్క తీయడం సులువు. అంతేకాకుండా తినడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే అరటిపండు వంకరగా ఉండటం వల్లే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. అరటిపండు సహజ చక్కెర, ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అరటిపండు తినడం వల్ల అలసట, బలహీనత తగ్గుతుంది. అందుకే ఉదయం అల్పాహారంగా లేదా వ్యాయామానికి ముందు అరటిపండు తినడం మంచిదని నిపుణులు అంటుంటారు. అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ ఆమ్లైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిక్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అరటిపండు తినడం వల్ల బోలెడు లాభాలున్నాయి.